కోర్టు తీర్పు తర్వాత కేంద్రంపై ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. ఆమ్ ఆద్మీ పార్టీని నాశనం చేసేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. కోర్టు తీర్పు తర్వాత కేజ్రీవాల్ కంటతడి పెట్టారు. కేజ్రీవాల్ తప్పు చేయలేదు, తప్పుడు కేసులు పెట్టారని వాపోయారు. తాను, సిసోడియా తమ పార్టీ నేతలంతా నిజాయితీ పరులు అని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. ఈ కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు కూడా ఊరట లభించింది. లిక్కర్ స్కామ్ నుంచి కేజ్రీవాల్తో పాటు కవితకు క్లీన్ చిట్ ఇచ్చింది రౌస్ అవెన్యూ కోర్టు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా స్పెషల్ కరస్పాండెంట్ కృష్ణహరి లైవ్లో తాజా అప్డేట్స్ అందిస్తారు. కృష్ణహరి, చెప్పండి, ఈ యొక్క లిక్కర్ స్కామ్కి సంబంధించి ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్కి అయితే కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. డీటెయిల్స్ ఏంటి? ఎస్ ఆనంద్, దేశాన్ని కుదిపేసిన లిక్కర్ స్కామ్ ఒక కీలక తీర్పు అయితే రౌస్ అవెన్యూ కోర్టు ఈరోజు ఇవ్వడం జరిగింది. మొత్తానికి అసలు ఇంత షార్ట్ టైంలో ఇలాంటి ఆధారాలు లేవని కొట్టేసిన మొదటి కేసు ఇదే అయి ఉండొచ్చు బహుశా దేశంలో. మొత్తం 23 మందికి కూడా ఈ కేసులో ఊరట లభించిందని చెప్పవచ్చు. ప్రధానంగా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ కూడా ఈ కేసులో నిర్దోషిగా బయటపడ్డారు. ఆయన కొద్దిసేపటి క్రితం భావోద్వేగానికి కూడా గురైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక అన్నిటికన్నా ముఖ్యం కల్వకుంట్ల కవిత, ఆవిడ 5.5 నెలల పాటు ఇదే కేసులో జైల్లో ఉన్నారు. 2021-22లో లిక్కర్ పాలసీలో నిబంధనలు మార్చారు అనే ఒక జరిగిన నేపథ్యంలో ఆవిడ బెయిల్ మీద విడుదలైన సందర్భం ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా ఎక్కువ కాలం ఆయన జైలు జీవితం అందించారు. ఇక ఛార్జ్షీట్ వేసుకున్న రిమాండ్ లో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచే ఢిల్లీని పరిపాలించిన సందర్భం కూడా మనం చూసాం. ఆయన ప్రత్యేక గదిలో కూడా ఆయన ఇచ్చిన పరిస్థితి, తిహార్ జైల్లో ఉన్నారు. సో ఈ పరిణామాలన్నీ కూడా ఆయన ఈ కేసు మొదటి నుంచి కూడా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఏ తప్పు చేయలేదు, అవినీతికి పాల్పడలేదు, అవినీతి వ్యతిరేకంగా పుట్టిందే ఆమ్ ఆద్మీ పార్టీ. అలాంటి పార్టీ మీద కావాలని ఆంక్షలు విధిస్తున్నారు, కావాలని ఆరోపణలు గుర్తిస్తున్నారు, అవాస్తవాలు గుర్తిస్తున్నారు, కావాలనే కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన పలు సందర్భాల్లో చెప్పుకొస్తున్న పరిస్థితి మనం చూశాం. సో ఇప్పుడు రౌస్ అవెన్యూ కోర్టు ఈ తీర్పు పట్ల ఆయన భావోద్వేగానికి గురవుతున్నారు. అట్లాగా మనీష్ సిసోడియా కూడా ఆయన కూడా భావోద్వేగానికి గురయ్యారు. ఇక ఈ అంశం పట్ల స్పందించారు. తాను మొదటి నుంచి చెప్తున్నట్లుగానే ఈ కేసులో ఏం లేదు, దీంట్లో కావాలని ఇరికించారు, ఒక కుట్ర, ఒక ఆరోపణలు తప్ప ఏమీ లేదని చెప్పారు. ఆయన ఇదే అంశం పట్ల కన్నీరు కూడా కార్చిన సందర్భం. ఇక మరొక ప్రధానమైన అంశం ఏంటంటే ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన 23 మందికి కూడా ఊరట లభించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక కల్వకుంట్ల కవిత స్పందించాల్సి ఉంది. ఆవిడ కూడా గతంలో చెప్పారు, కడిగిన ముత్యంలా బయటకు వస్తానని ఆవిడ ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు పరిస్థితి అదేవిధంగా కనిపిస్తుంది కూడా. సో ఆవిడ ఎలా స్పందిస్తారు అనే అంశం పట్ల కూడా ఆసక్తి నెలకొంది. సో ఈ పరిణామాల నేపథ్యంలో సిబిఐకి రౌస్ అవెన్యూ కోర్టు కొన్ని అక్షింతలు కూడా వేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ కేసులో ఎక్కడ కూడా తగినన్ని సాక్ష్యాలు లేవు, ఇంత ఉదాసీనంగా కేసుని ఎలా బుక్ చేస్తారు, ఎట్లా వీళ్ళందరి పట్ల సాక్ష్యాలు లేకుండా ఎలా కేసులు పెడతారు, ఎలా జైల్లో పంపిస్తారని కూడా సిబిఐని రౌస్ అవెన్యూ కోర్టు మందలించిన సందర్భం అయితే మనం చూస్తున్నాం. ఏ ఒక్క అంశంలో కూడా సరైన సాక్ష్యం లేదు. ఇలాంటి నేపథ్యంలో ఎట్లా వీళ్ళ మీద ఛార్జ్షీట్ పెడతారని చెప్పి కూడా రౌస్ అవెన్యూ కోర్టు ఈ సిబిఐని మందలించిన సందర్భం కనిపిస్తుంది. అయితే రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల సిబిఐ కూడా స్పందించింది. హైకోర్టుకు వెళ్తాము ఈ తీర్పును సవాల్ చేస్తూ అని కొద్దిసేపు క్రితం సిబిఐ కూడా ప్రకటించిన సందర్భం. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనే కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్న 23 మందికి ఊరట లభించింది. ఒక సెక్టార్ ఆఫ్ మనం చూసే విశ్లేషకులు అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది లేనే లేదు, అది చాలా పారదర్శకంగా ఉందని కొంతమంది చెప్పుకొచ్చారు. కొంతమంది స్కామ్ జరిగింది, నిబంధనలు మొత్తం మార్చారు, ఆ లిక్కర్ యజమానులకి లాభం జరిగేలా ఏదైతే మాల్స్లో ఈ లిక్కర్ని అందుబాటులో ఉంచాలి, ఇలాంటి నిబంధనలన్నీ కూడా మద్యం పాలసీకి వ్యతిరేకం. ఇలాంటి వ్యతిరేకంగా ఉన్న పెట్టుకొని ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కాబట్టి దీంట్లో స్కామ్ ఉంది, కుంభకోణం ఉంది అని చెప్పి కూడా కొంతమంది తెలిపారు.
సో ఏదేమైనప్పటికీ కూడా ఏ ఒక్క అంశాన్ని కూడా ఇందులో రౌస్ రెవెన్యూ కోర్టు కానీ సిబిఐ కానీ ఎస్టాబ్లిష్ చేయలేకపోయింది. సాక్ష్యాలు తగిన సాక్ష్యాలు కూడా ప్రవేశపెట్టలేకపోయింది రౌస్ రెవెన్యూ కోర్టులో. సో ఈ నేపథ్యంలోనే రౌస్ రెవెన్యూ కోర్టు మొత్తం ఈ లిక్కర్ స్కామ్ ను కొట్టుపడేసింది. ఈ నేపథ్యంలో అందరికీ ఊరట లభించింది. కొద్ది ఇక కవిత స్పందించాల్సింది, ఆవిడ ఇంతవరకు కూడా ట్వీట్ చేయలేదు. ఆవిడ స్పందించాల్సింది 12 గంటలకి ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడుతుందో చూడాలి. ఆ అంశం పట్ల కూడా ఆసక్తి నడుతుంది. మొత్తానికి ఒక కీలక పరిణామం ఈ రోజు దేశాన్ని లో ఒక వినూత్న ఒక కీలక తీర్పు రౌస్ రెవెన్యూ కోర్టు ఇచ్చిన సందర్భం స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ కృష్ణహరి.